కాలభైరవుడికి అర్ధరాత్రి పూజ చేయడం వల్ల దానికెంత ప్రాముఖ్యత ఉంటుంది, ప్రయోజనాలను ఎలా పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం. కాలభైరవుడు శివుడి భయంకరమైన రూపం. ఆయన కాలానికి అధిపతి, కాశీ నగరానికి రక్షకుడు కాలభైరవుడు. పురాణాల ప్రకారం బ్రహ్మ యొక్క అహంకారాన్ని అణిచివేయడానికి శివుడి యొక్క జటాజూటం నుండి కాలభైరవుడు ఆవిర్భవించాడు, అనగా జన్మించాడు. బ్రహ్మ శిరస్సును నరికిన ఆ పాపం నుండి విముక్తి పొందడానికి ఆయన కపాల భిక్ష చేస్తూ కాశీకి చేరుకున్నాడు కాలభైరవుడు. అక్కడ ఆ కపాలం ఆయన చేతి నుండి పడిపోవడంతో ఆయన పాపం నుండి విముక్తి పొందాడు కాలభైరవుడు. అప్పటి నుండి కాశీ నగరానికి సంరక్షకుడిగా అక్కడ అందరూ పిలుచుకునే కొత్వాల్గా నియమించబడ్డాడు, పూజింపబడుతున్నాడు కాలభైరవుడు. కాలాష్టమి రోజున కాలభైరవుడి యొక్క పూజ ఎంతటి ప్రాముఖ్యత ఉంటుంది అంటే, కాలాష్టమి అనేది ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి. ఈ రోజున కాలభైరవుణ్ణి ప్రత్యేకంగా పూజించాలి. ఈ పూజ దాని యొక్క ఫలం, ప్రాముఖ్యత ఎన్నో రెట్లుగా మనకు మంచి జరుగుతూ ఉంటుంది. కాలాష్టమి రోజున కాలభైరవుణ్ణి పూజించడం వల్ల భక్తులందరూ ప్రతికూల శక్తుల నుండి, నరదృష్టి నుండి మొదలుకొని మన యొక్క దురదృష్టం నుండి కూడా రక్షింపబడతాం. కాలభైరవుడు అన్ని వేళలా మనను కాపాడుతూ ఉంటాడు. అందుకే కాలాష్టమి రోజున కాలభైరవుణ్ణి తప్పకుండా పూజించాలి. మన యొక్క జీవితంలోని పనులన్నింటిలో సవాళ్లుగా ఉండే అన్నింటిలో విజయాన్ని పొందుతాం. కాలభైరవుడి పూజ చేయడం వల్ల జీవితంలోని కఠినమైన సవాళ్లను, ఆటంకాలను అధిగమించడానికి, మనకు బలాన్ని ఇవ్వడానికి కాలాష్టమి పూజ దోహదపడుతుంది. కాలభైరవుణ్ణి ఆరాధించడం వల్ల తెలియకుండా చేసిన పాపాలు నశించి ఆధ్యాత్మిక శుద్ధి ఏర్పడుతుంది. బ్రహ్మ యొక్క తలను వేరు చేసినందుకు కాశీనగరానికి వెళ్ళిన కాలభైరవునికి ఏ రకంగానైతే ఆ పాపం నుండి విముక్తి లభించిందో, మనందరం కూడా కాలాష్టమి రోజున కాలభైరవుణ్ణి పూజించడం వల్ల అదే రకంగా శివుని యొక్క ఆశీర్వాదాలను మనము తప్పకుండా పొందుతాం. అర్ధరాత్రి పూజ చేయాలని కూడా మన శాస్త్రం చెబుతోంది. కాలభైరవుడికి కాలాష్టమి రోజున అర్ధరాత్రి చేసే పూజకు ఎంతో విశేషమైన ఫలం ఉంటుంది. కాశీలోని శ్రీ ఆది కాలభైరవ ఆలయంలో కాలాష్టమి రోజున అర్ధరాత్రి చేసే పూజకు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. అర్ధరాత్రి సమయాన్ని నిషీధి కాలమని పిలుచుకుంటూ ఉంటాం. ఈ సమయంలో ప్రపంచమంతా నిశ్శబ్దంగా ఉంటుంది. అలా నిశ్శబ్దంగా ఉండడం వల్ల ఆధ్యాత్మిక శక్తులు అత్యంత చురుకుగా కలిగి ఉంటాయి. ఈ సమయంలో చేసే పూజలు, ప్రార్థనలు అత్యంత ప్రభావవంతంగా ఉండి త్వరగా ఫలితాలను కూడా మనకు అందజేస్తాయి. పూజ యొక్క ఫలం కూడా మనకు దక్కుతుంది. పురాణాలలో కూడా కాలభైరవుడికి అర్ధరాత్రి పూజను చేయమని మనకు సూచిస్తూ ఉంటాయి. కాలాష్టమి రోజున అర్ధరాత్రి పూజలో పాల్గొనడం వల్ల జీవితంలోని కష్టాలు, దురదృష్టాల నుండి రక్షణ పొంది కాలభైరవుడి యొక్క దివ్య ఆశీర్వాదాలను భక్తులందరూ పొందుతారు. మనందరం కూడా కాలాష్టమి రోజున శ్రీ కాలభైరవ స్వామిని భక్తితో పూజించి సకల శుభాలను పొందుదాం. ఈ రోజున మనందరం కూడా ఓం శ్రీ కాలభైరవ స్వామియై నమః ఈ మంత్రాన్ని భక్తితో వీలైనన్ని సార్లు జపించడం వల్ల మన కష్టాలన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి. కాలభైరవుణ్ణి పూజించడము అంటే సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి పూజించడమే. కాలభైరవ స్వామిని దర్శించుకోలేని వారందరూ దగ్గరలోని శివాలయాలకు వెళ్ళి పరమేశ్వరుణ్ణి పూజించడం, అభిషేకించడం కూడా అత్యంత పుణ్యఫలంగా చెప్పబడింది. కాలాష్టమి రోజున తీరని కోరికలతో, అప్పుల బాధతో గృహంలో కలహాలు ఏర్పడి కుటుంబ సభ్యుల మధ్య సౌఖ్యత లేనివారు, విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత సాధించలేనివారు, నూతన ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు, వివాహంలో ఆలస్యమవుతూ ఉంటే, సంతానం కలగకపోతే వీరందరూ కూడా కాలాష్టమి రోజున కాలభైరవుణ్ణి భక్తితో పూజించడం వల్ల తక్షణ కోరిక నెరవేర్చి సకల శుభాలను కూడా కలగజేస్తాడు కాలభైరవ స్వామి.